చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. హలో పల్లవి, ఏంటి విశేషాలు? చాలా ఉన్నాయక్క విశేషాలు. అలా ఉష మీద కిరణ్ కి నెగటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నాను. గుడ్. ఆ నెగటివ్ ఫీలింగ్ పెరిగి పెద్దదైందంటే కిరణ్ ఆటోమేటిక్ గా ఉషకి దూరం అవుతాడు, నాకు దగ్గరవుతాడు. వెరీ గుడ్. నువ్వలా నీ పక్క నుంచి నరుక్కురా, నేను నా పక్క నుంచి నరుక్కొస్తా. అటు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇటు నా పగ చల్లారుతుంది. అలాగే అక్క. నీ సైడ్ నుంచి అప్డేట్స్ ఏంటి? లేటెస్ట్ అప్డేట్, ఏసీపీ తరుణ్ సస్పెన్షన్. వాట్? తరుణ్ని సస్పెండ్ చేశారా? చేయలేదు, మా డాడీనే చేయించాడు. మంచి పని చేశారక్క. అంకుల్ చాలా మంచి పని చేశారు. లేకపోతే ఆ తరుణ్ నిన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడా? ఇప్పుడు అనుభవిస్తాడు. నాతో పెట్టుకుంటే అనుభవించక తప్పదు కదా. అవునక్క. పాపం తరుణ్ సస్పెండ్ అయ్యాడంటే హారిక చాలా బాధపడుతుందేమో. ఒకసారి ఫోన్ చేసి ఓదార్చకపోయారా? తన మొగుడు సస్పెండ్ అయిన విషయం హారికకి ఇంకా తెలిసుండదు. తెలిస్తే ఈ పాటికి నాకు ఫోన్ చేసి చెప్పేది కదా. మీ డాడీతో మాట్లాడి ఆయన సస్పెన్షన్ రీవోక్ చేయించక్క అని బ్రతిమలాడేది కదా. సో తనకింకా విషయం తెలియలేదు. బహుశా తరుణ్ చెప్పుండడు. అయితే మనం చెప్దామా అక్క? వద్దొద్దు, మనం కూడా చెప్పొద్దు. ప్రస్తుతం ఆ ఇంటి విషయాలు ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తుంది ఆ హారికే. ఇప్పుడు తరుణ్ సస్పెండ్ అయ్యాడన్న విషయం తెలిస్తే, దానికి కారణం మా డాడీ అని తెలిస్తే, ఇక తన అక్కడి విషయాలు ఏవి మనకి చెప్పదు. సో మనం సస్పెన్షన్ విషయం తనకి చెప్పొద్దు. ఓకే? ఓకే అక్క. ఇంకా అక్కడ విషయాలేంటి? నీకు ఉషకి మధ్య ఆ కిరణ్ బాగా నలిగిపోతున్నాడా? మామూలుగా కాదక్క, ఓ రేంజ్ లో నలిగిపోతున్నాడు. ఉషా మీద తనకి నెగటివ్ ఫీలింగ్ రావడం కోసం నేను చేసే ప్రయత్నాలు మెల్లిగా వర్కౌట్ అవుతున్నాయి. కిరణ్ తెలియకుండానే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి బాగా కనెక్ట్ అవుతున్నాడు. కిరణ్ కి అటు ఉష మీద ద్వేషం పెరిగి, ఇటు కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రేమ పెరిగితే ఉషని ఇంట్లో నుంచి పంపించేయడం నాకు చాలా ఈజీ అయిపోతుంది. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. ఉషా, తొందరలో నేను ఈ సవతి నీకు శుభం కార్డు వేసేస్తుంది. ఏంటి అర్జెంటుగా కలవమన్నావు? ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా?
ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పాలనుకుంది మొహమాటం లేకుండా చెప్పు. నువ్వు సస్పెండ్ అయిన విషయం నాకెందుకు చెప్పలేదు? ఆ విషయం నీకెలా తెలుసు? మేఘన వాళ్ళ నాన్న మాట్లాడుకుంటుంటే రాములమ్మ విందంట. నాకు చెప్పింది. అసలు ఎందుకు నేను సస్పెండ్ చేశారు? నువ్వెలాంటి తప్పులు చేయవు కదా. నేను తప్పు చేసినందుకు సస్పెండ్ చేయలేదురా. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నన్ను సస్పెండ్ చేశారు. దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. నువ్వు కూడా ఫీల్ అవ్వద్దు. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా వాళ్ళ తప్పులు నేను బయట పెడతాను. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. ఇంతకీ ఈ విషయం అమ్మా నాన్నలకు తెలుసా? తెలీదు, తెలియకూడదు కూడా. వాళ్ళకే కాదు, కిరణ్కి కూడా తెలియకూడదు. ఇప్పటికే అమ్మా నాన్నల మధ్య అపార్థాలు పెరిగిపోయి దూరం పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నా విషయం కూడా తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఏంటోరా, అమ్మా నాన్నల పరిస్థితి తలుచుకుంటుంటే బాధేస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళ మధ్య ఇలాంటి గొడవ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఒక రకంగా దీనికి కారణం నేనేరా. నేను సక్రమంగా ఉండుంటే పరిస్థితి ఎంత దూరం వచ్చుండేది కాదు. నువ్వు కొంతవరకే కారణంరా, మిగతా అంతటికీ వదినే కారణం. అనవసరంగా మా మీద పగ పెంచుకుని ఇంట్లో ప్రతి ఒక్కరిని కష్టపెట్టాలని చూస్తుంది. ఏం చేసింది? ఆ రాక్షసి మళ్ళీ మిమ్మల్ని ఎలా కష్టపెట్టింది? వదిలే అన్నయ్య, అవన్నీ నీకెందుకు, వదిలే. ఇదేరా మీతో ప్రాబ్లం. ఏం జరిగిందో మీరు నాకు చెప్పరు. చెప్పినా నువ్వేం చేయలేవులే. వదిన వల్ల మేం పడుతున్న ఇబ్బందులు చెప్పినా, డాక్టర్ శ్రీవాణి గురించి చెప్పినా, కార్తీక్ గురించి చెప్పినా, వదిన వాళ్ళ నాన్న చేసే కుట్రల గురించి చెప్పినా విని బాధపడ్డం తప్ప నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ప్రస్తుతం అన్ని వదిన గ్రిప్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ యూ. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న దారుణాలని నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకేమీ చెప్పడం లేదు. అర్థం చేసుకో. ఓకేరా, అర్థం చేసుకుంటాను. కానీ నా సైడ్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగానే ఉంటాను. ప్రస్తుతానికి మాత్రం నువ్వు ఒక హెల్ప్ చేస్తే చాలు. ఏంటి? నా సస్పెన్షన్ విషయం మన వాళ్ళెవరికి తెలియకుండా చూసుకో. వస్తాన్రా. ఇంటి పెద్ద కొడుకు నాలాగా దత్తమైతే ఇంటి పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో. మినిస్టర్ గారి మీద ఈ కుట్ర చేసినందుకు గాను నిన్ను స్పాట్లోనే సస్పెండ్ చేస్తున్నాను. సస్పెండ్ అయిన ఏసీపీ గారు ఎలా ఉన్నారు? ఆద్య అనే ఒక అమ్మాయిని నా దగ్గరికి పంపించి అబద్ధాలు చెప్పించి ఫేక్ వీడియోలు చూపించి నన్ను సస్పెండ్ చేయించాడు ఆ శంకర్. బహుశా నేను వాళ్ళ కూతుర్ని అరెస్ట్ చేసినందుకు కౌంటర్గా నన్ను సస్పెండ్ చేయించుంటాడు. పర్వాలేదు, నా సిన్సియారిటీని నేను నిరూపించుకొని మళ్ళీ ఉద్యోగంలో చేరగలను. ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ ప్రాబ్లం గురించి కాదు, పల్లవి ప్రాబ్లం గురించి. తనెవరో ఏంటో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే తప్ప తన విషయంలో ఏ స్టెప్ తీసుకోలేని. హనుమంతు వరంగల్ వెళ్ళాడుగా, చూద్దాం ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో.
హలో హనుమంతు, ఆ పల్లవి గురించి ఏదన్నా తెలిసిందా? ఇంకా లేదు సార్. ఇక్కడ కొన్ని హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేశాను. లాస్ట్ 1.5 ఇయర్గా జరిగిన ప్లాస్టిక్ సర్జరీ డీటెయిల్స్ కనుక్కున్నాను. ఆ పేషెంట్ లిస్టులో ఎక్కడా పల్లవి అన్న పేరు కనపడలేదు సార్. ఇంకా ఇక్కడ 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ప్లాస్టిక్ సర్జరీలో ఆ 2 హాస్పిటల్స్ కూడా చాలా ఫేమస్ అంట. అక్కడికి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను సార్. ఓకే, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వదలొద్దు. అలాగే సార్. దాన్ని పట్టుకుంటే మనకి పల్లవి జాతకం తెలియచ్చు. ఓకే సార్. సార్ మీరు ఎలా ఉన్నారు సార్? నాకేమైంది? అదే సార్, ఊహించిన విధంగా అలా సస్పెండ్ చేశారు కదా మిమ్మల్ని. దాని గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు. మీరు ఆలోచించకపోయినా మన డిపార్ట్మెంట్లో చాలా మంది దాని గురించే మాట్లాడుకుంటున్నారు సార్. మీలాంటి సిన్సియర్ పర్సన్కి ఇలా జరిగినందుకు చాలా మంది ఫీల్ అవుతున్నారు సార్. రావాలి సార్, తొందరలోనే మీరు డ్యూటీలోకి రావాలి సార్. హ్మ్, వస్తారు సార్, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, నువ్వు తొందరగా మిగతా హాస్పిటల్స్లో కూడా ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేయి. ఉంటాను. ఓకే సార్. ఏంటండి, 1.5 ఇయర్ క్రితం పల్లవి అనే అమ్మాయికి మా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని అడుగుతున్నారా? అవును. ఏమండి, మా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ జరగడం అనేది చాలా మామూలు విషయం. నెలకి 2-3 జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో ఎంతో మందికి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. వాళ్ళలో పల్లవి పేరుతో చాలా మంది ఉండి ఉంటారు. వాళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకోలేం కదా. నిజమేనండి, గుర్తుపెట్టుకోరు. కానీ ఒకసారి పేషెంట్ లిస్ట్ చెక్ చేసి చెప్పొచ్చు కదా. మాకు వేరే పని లేదనుకున్నారా సార్? మీరు వచ్చి అడగగానే చెప్పేస్తామా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారా? అయితే పల్లవి అనే అమ్మాయికి మా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ జరగలేదు సార్. అదేంటి, ఇంతకు ముందేగా పల్లవి పేరుతో చాలా మంది పేషెంట్లు వచ్చుంటారని చెప్పావు. ఇప్పుడు పల్లవి పేరుతో ఎవరికి సర్జరీ జరగలేదంటావేంటి? అంటే పోలీసు కేసు అంటున్నారు కదండి, మాకు లేనిపోని తలనొప్పులు అవుతాయని. సరైన సమాధానం చెప్పకపోతేనే మీకు తలనొప్పులు అవుతాయి. ఓకే సార్, సరైన సమాధానమే చెప్తాను. ప్లాస్టిక్ సర్జరీ జరిగిన పేషెంట్స్ లిస్ట్ అంతా మా డాక్టర్ గారి దగ్గర ఉంటుంది. ఆయనేమో ప్రస్తుతం ఊళ్ళో లేరు. ఆయన వచ్చాక కనుక్కో చెప్తాను సార్. ఓకే, మీరు అనవసరంగా భయపడి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకే సార్. హలో, నమస్తే మేడం, నేను వరంగల్ నుంచి కాంపౌండర్ కామేశాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు కామేశం. ఏం చెప్పమంటారు మేడం, ఇప్పుడే హైదరాబాద్కు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి 1.5 ఇయర్ క్రితం మీ హాస్పిటల్లో పల్లవి అనే అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందా అని అడిగాడు. చెప్పావా? పల్లవి గురించి చెప్పావా? మా అమ్మాయి నిషానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పల్లవిగా మారిందనే విషయం వాళ్ళకి చెప్పావా? నేనెందుకు చెప్తాను మేడం, చెప్తే వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా ఏంటి? చెప్పకపోతే మీరు నాకు డబ్బులు ఇస్తారు కదా, అందుకే చెప్పలేదు. చెప్పొద్దు. పొరపాటును కూడా ఆ కానిస్టేబుల్ కి పల్లవి నిషా ఒక్కరే అన్న విషయం చెప్పొద్దు. నీకెంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. 1 లక్ష రూపాయలు పంపించండి చాలు. ఓకే, పంపిస్తాను. తొందరగా పంపించండి మేడం. పంపించిన తర్వాత మీకు విషయం చెప్పాలి. ముందు విషయం ఏంటో చెప్పు. ముందు డబ్బులు పంపించండి మేడం, చెప్తాను కదా. వచ్చింది మేడం, 1 లక్ష రూపాయలు వచ్చాయి. నువ్వు అడిగింది వేసేసానుగా, ముందు విషయం ఏంటో చెప్పు. ఒక్కసారి పోలీసులు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారంటే
ఈ విషయం ఇంతటితో ఆగదు మేడం. ప్రస్తుతానికి మా డాక్టర్ గారు లేరు కాబట్టి డీటెయిల్స్ మా డాక్టర్ గారి దగ్గర ఉన్నాయని చెప్పి కానిస్టేబుల్ని పంపించేశాను. క్యాంపుకు వెళ్ళిన మా డాక్టర్ గారు తొందరలోనే తిరిగి వస్తారు. ఆయన వచ్చాక కనుక ఈ కానిస్టేబుల్ వచ్చి పేషెంట్ లిస్ట్ చెక్ చేస్తే మ్యాటర్ చాలా సీరియస్ అవ్వచ్చు మేడం. పరిస్థితి అంత దూరం రాకుండా చూసుకోండి. ఉంటాను మేడం. ఇది ఖచ్చితంగా ఏసీపీ తరుణ్ పని అయి ఉంటుంది. డ్యూటీలోంచి సస్పెండ్ అయినా కూడా ఈ కేసు మళ్ళీ తవ్వాలని చూస్తున్నాడన్నమాట. ఏం చేయాలి ఇప్పుడు? పల్లవి నిషా ఒక్కరే అన్న విషయం బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెనక ముందు ఎవరు లేని ఆ పల్లవిని మా ఇంటికి తీసుకొచ్చి పురుడు పోస్తానని, ఆ బిడ్డకి తల్లిగా నేను మారతానని ఆయనకి మాటిచ్చాను. ఇచ్చిన ఆ మాటని తప్పలేను. మాట తప్పి ఆయన మనసుని బాధ పెట్టలేను. ఇంకా పడుకోలేదా మావయ్య? టాబ్లెట్స్ అయిపోయామ్మా. తరుణ్ని తీసుకురమ్మని చెప్పాను. టాబ్లెట్ వేసుకున్న టైం అయింది కదా, వాడు తెస్తే వేసుకుని పడుకుందాం అనుకున్నాను. అయ్యో అవునా? ఇప్పుడే ఆయనకి కాల్ చేసి. పర్లేదమ్మా, వచ్చేస్తాడులే. ఫోన్ చేసి వాడిని కంగారు పెట్టడం. సరే మావయ్య. హారిక, ఇలారా. ఏంటత్తయ్య? ఆయన వేసుకునే టాబ్లెట్స్ అయిపోయాయని తెలిసి నేను పొద్దున్నే తెప్పించాను. నేనిస్తే వేసుకోరు కదా, అందుకే నువ్వు తీసుకెళ్ళి మావయ్య గారికివ్వమ్మా. మామయ్య గారు, టాబ్లెట్స్ వచ్చాయి, వేసుకోండి. తరుణ్ వచ్చాడమ్మా? రాలేదు మామయ్య గారు. మరి ఈ టాబ్లెట్స్ ఎవరిచ్చారమ్మా? మీకోసం అత్తయ్య తెప్పించారు మావయ్య. తీసుకోండి మావయ్య. తీసుకోండి మావయ్య.
అన్నయ్య ఏమైంది? నువ్వు టాబ్లెట్స్ తేవడం లేట్ అయ్యేసరికి అత్తయ్య గారు టాబ్లెట్స్ తెప్పించారు. అత్తయ్య గారి మీద ఆల్రెడీ మామయ్య గారి కోపం ఉంది కదా, ఆ కోపాన్ని టాబ్లెట్స్ మీద చూపించారు. మీరు తెచ్చిన టాబ్లెట్స్ తీసుకెళ్లి తొందరగా మామయ్య గారికి ఇవ్వండి. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళండి. వెళ్ళు తరుణ్. ఏంటి నాన్న ఇది? అమ్మ మీద కోపాన్ని ఇలా మందుల మీద చూపిస్తే ఎలా? ఇలా పంతానికి పోయి మందులు వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది నాన్న? ఏమవుతుంది? మందులు వేసుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే చస్తాను, అంతే కదా. ఒక రకంగా నాలంటోడు చస్తేనే మంచిది. పల్లవి లేనట్టుంది. ఇదే కరెక్ట్ టైం తన ఫోన్ చెక్ చేయడానికి. ఎవరి అమ్మా? హలో, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నా డ్యూటీ నేను సిన్సియర్గా చేశాను. అలా సిన్సియర్గా చేయడం నచ్చక నన్ను సస్పెండ్ చేయించాడు మేఘన వాళ్ళ నాన్న.